హాయ్ ఫ్రెండ్స్, నేను శివసాయి. మీరు చూస్తున్నారు సాయి టెక్ ఇన్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం బోయో M1 మైక్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ముందుగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ మన ఛానల్ నుండి లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, బాక్స్లో ఉన్న కంటెంట్ అయితే మనకి ఇవి అయితే ప్రొవైడ్ చేశారండి. ముందుగా బోయో బ్రాండింగ్తో ఉన్న ఒక కవర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ కవర్లో మనకి మైక్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఈ మైక్ యొక్క కేబుల్ వచ్చి 6 మీటర్స్ అని మెన్షన్ చేశారండి వీళ్ళు. ఇది బాగా లెంతీగా ఉంది, స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఒక బటన్ అయితే ఇచ్చారండి. ఇది కెమెరాకి స్విచ్ అవ్వడానికి, కెమెరా టు స్మార్ట్ ఫోన్. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది చూసుకుంటే ఇదైతే మైక్ అండి. ఒక బ్యాటరీ అయితే ఇచ్చారు. ఈ బ్యాటరీ మోడల్ అయితే వచ్చి LL44 అండి. తర్వాత మైక్ ప్రొటెక్షన్ అండి. ఇది ఒక స్పాంజ్ టైప్ ఉంది. ఈ సిలికా జెల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు బాక్స్లో. తర్వాత మనకి షర్ట్ హోల్డింగ్ చేసుకోవడానికి ఒక క్లిప్ అయితే ఇచ్చారు. బాక్స్ చూసుకుంటే ఎలా ఉందండి. బాక్స్ ఫ్రంట్ ఫేసింగ్లో లావియర్ మైక్రోఫోన్ మైక్రో క్రేవిటా అని ఉంది. సైడ్ చూసుకుంటే ఎలా వచ్చింది అని. బ్యాక్ సైడ్ అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారండి. ఫ్రెండ్స్, మనం బోయో M1 మైక్ని అయితే సెటప్ అయితే చేసుకున్నాను. నేను అక్కడ నా మొబైల్కి అయితే 3.5 జాక్కి అయితే కనెక్ట్ చేశాను. 3.5 జాక్ నుంచి మనకి కేబుల్, దీని లెంత్ కేబుల్ వచ్చి 6 మీటర్స్ అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఇందులో మనకి ఒక బ్యాటరీ ఇన్సెట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇందులో బోయా అని ఇండికేషన్ అయితే ఉంది ఇందు మీద. దీంట్లో 2 సెటప్స్ అయితే ఉన్నాయి. ఒకటి కెమెరా సెటప్ ఉంది, రెండోది వచ్చి ఆఫ్ అండ్ స్మార్ట్ ఫోన్ అనే సెటప్ ఒకటి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను స్మార్ట్ ఫోన్ అనే సెటప్లో అయితే పెట్టాను. నేను మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను స్మార్ట్ ఫోన్ అనే సెటప్లో అయితే ఉంచాను. ఇందులో ప్రజెంట్ అయితే నేను బ్యాటరీ అయితే ఇన్బుల్ట్ చేయలేదు. బ్యాటరీ అయితే వేయకుండా అయితే యూస్ చేస్తున్నాను. స్మార్ట్ ఫోన్కి బ్యాటరీ లేకుండా యూస్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ ఫ్యూచర్లో మనం క్యామ్కి అయితే యూస్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా అయితే బ్యాటరీ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బ్యాటరీ అనేది ఎలా ఇన్బుల్ట్ చేసుకోవాలో, ఎలా వేసుకోవాలో అనేది చూద్దాం. ఇది ఉంది కదండి, దీన్ని జస్ట్ ఇలా మనం లెఫ్ట్కి ఇలా తిప్పితే పై టాప్ క్యాప్ అయితే లూజ్ అవుతుంది. ఇలా క్యాప్ లూజ్ చేసుకున్న తర్వాత లోపల మనకి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులో బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ క్యాబిన్లో అయితే మనం బ్యాటరీని ఇన్సర్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే బ్యాటరీ లేకుండా అయితే మీరు చూడండి, ఇందులో ప్రజెంట్ అయితే బ్యాటరీ అనేది లేదు. బ్యాటరీని అయితే ఇప్పుడు నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇది స్మార్ట్ ఫోన్కి అయితే బ్యాటరీ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బ్యాటరీ. వీళ్ళేది బాక్స్లో అయితే మనకి ఒక బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ మోడల్ అయితే వచ్చి LR44 సెల్ అయితే. ఇది LR44 బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇందు మీద మనకి ఇండికేషన్స్ అయితే ఇచ్చారు, పైన ప్లస్ కింద మైనస్ అని. అదే ఇండికేషన్లో ఇందు మీద ప్లస్ అయితే ఉంది పైన. ఈ ప్లస్ ఇండికేషన్ ద్వారా నేను బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బ్యాటరీని అయితే ఇప్పుడు ఇన్సర్ట్ చేశాను. ఇప్పటి వరకు అయితే మన స్మార్ట్ ఫోన్ మోడ్లో బ్యాటరీ లేకుండా అయితే వర్క్ అయింది. బ్యాటరీ లేకుండా యూస్ చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్స్కి. ఇప్పుడు కెమెరా మోడ్లోకి మనం స్విచ్ చేసుకుంటే మాత్రం దీంట్లో ఖచ్చితంగా అయితే మన బ్యాటరీని అయితే వేసుకోవాలి. బ్యాటరీ వేసిన తర్వాత నేను ఫుల్ టైట్ చేస్తున్నాను. టైట్ అయితే అయిపోయింది. జస్ట్ హ్యాండ్ టైట్ అయ్యండి, మరి ఓవర్ టైట్ చేసుకోకండి.
తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి కెమెరా మోడ్, మరి రెండోది వచ్చి స్మార్ట్ ఫోన్ మోడ్. ఇప్పుడు నేను కెమెరా మోడ్లోకి అయితే స్విచ్ చేస్తాను. వాయిస్ అనేది వస్తుందో లేదో అనేది మీరు చూడండి. ఇదిగో చూడండి, కెమెరా మోడ్లో It's 1900. By the way, aeroplane mode is on, so you won't hear new notifications. ఇప్పుడు నా వాయిస్ అయితే మీకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే కెమెరా మోడ్లో స్విచ్ చేసినప్పుడు బ్యాటరీ అనేది ఆన్ అయ్యి పవర్ అయితే తీసుకుంటుంది. అది కేవలం కెమెరాకి మాత్రమే యూజ్ అవుతుంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఉంది. స్మార్ట్ ఫోన్లో అయితే ఇక్కడ రెడ్ ఇండికేషన్ కూడా వస్తుంది ఈ బటన్ దగ్గర. ఈ రెడ్ ఇండికేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మొత్తం ఈ బ్యాటరీ కన్జంప్షన్, పవర్ కన్జంప్షన్ అనేది ఆగిపోతుంది. దీని ద్వారా మనకి బ్యాటరీ అవసరం లేకుండా మన స్మార్ట్ ఫోన్కి అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ మైక్రోఫోన్. ఫ్రెండ్స్, ఇంకా బాక్స్లో మనకి ప్రొవైడ్ చేసిన ఐటమ్స్ అయితే ఒకసారి చూద్దాం. మనకి బాక్స్లో వచ్చి ఇక మైక్రోఫోన్ పైన ఒక స్పాంజ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. దీంతోపాటు ఒక క్లిప్ అయితే ప్రొవైడ్ చేశారు. క్లిప్ మనకి షర్ట్కి హ్యాంగ్ చేసుకొని ఒక క్లిప్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక LL44 అనే ఒక బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేశారు. మీకు చూపించాను. ఇందులో మనకి క్యాబిన్లో అయితే నేను ఇన్సర్ట్ చేశాను. ఇంకా తర్వాత చూసుకుంటే ఒక అడాప్టర్ అయితే ఇచ్చారు వీళ్ళు. అడాప్టర్ ఇది. ఈ అడాప్టర్ ద్వారా మనం కెమెరాకి అయితే ఈ 3.5 జాక్ పిన్ అయితే ఇచ్చారు మనకి. మొబైల్ ఫోన్ యూస్ చేసుకోండి ఇలాగా. లేదంటే ఫ్యూచర్లో మనం మొబైల్ కెమెరా యూస్ చేసుకునే టైంలో ఆ 3.5 జాక్ని ఇందులో ఇన్బిల్ట్ చేసి దీన్ని మనం కెమెరాకి అయితే పిన్ చేసుకోవచ్చు. దీన్ని అలా కెమెరాకి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళు సిలికా జెల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది తినేదైతే కాదు, ఇది సిలికా జెల్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇంకా బాక్స్లో చూసుకుంటే బోయా స్టిక్కర్ అనేవి ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది బోయా స్టిక్కర్స్ 2 ప్రొవైడ్ చేశారు. తర్వాత వారంటీ కార్డ్, బోయా నుంచి ఒక వారంటీ కార్డ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు బాక్స్లో. తర్వాత యూజువల్ మాన్యువల్ అయితే వీళ్ళు ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇందులో యూనివర్సల్ లావియర్ మైక్రోఫోన్ బై M1 అని ఉంది ఇందు మీద బోయా. ఇందులో అయితే వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో ఏమేమి మనకి ఇచ్చారనేది ప్రొవైడ్ చేశారు. మనం మైక్రోఫోన్ క్యామ్కి అయితే ఎలా యూస్ చేసుకోవాలి, ఏ సెట్టింగ్స్లో పెట్టి, తర్వాత మొబైల్ ఫోన్స్కి ఎలా యూస్ చేసుకోవాలి, స్మార్ట్ ఫోన్స్కి అనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వీళ్ళు ఇందులో. ఇంకా తర్వాత దీని స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని ప్రొవైడ్ చేశారు వీళ్ళు ఇందులో. ఆ ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 65 హెడ్జెస్ నుంచి 18 హెడ్జెస్ వరకు దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ ఇచ్చారు. తర్వాత సిగ్నల్ అండ్ నాయిస్ 74 డెసిబెల్స్ PSL వరకు వీళ్ళు ఇది నాయిస్ అనేది వీళ్ళు చెప్పారు. సిగ్నల్ స్ట్రెంత్ సెన్సిటివ్ అంటే -30 డెసిబెల్స్ నుంచి ±3 డెసిబెల్స్ సౌండ్ వరకు ఇది క్యాచ్ చేసుకుంటుంది, నాయిస్ అనేది తీసుకుంటుంది. తర్వాత చూసుకుంటే అవుట్పుట్ వచ్చి 1000 amps 1000 ohms ఇచ్చారు. ఇక బ్యాటరీ టైప్ వచ్చి LR44 బ్యాటరీని అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు. తర్వాత కనెక్టర్ 3.5 mm జాక్తో అయితే మనకి వస్తుంది. తర్వాత దీనికి అడాప్టర్ కూడా 1/8 ఇంచ్ అడాప్టర్ ఇచ్చారు మనకి కెమెరాకి. అది ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఇది కెమెరా యూస్ చేసుకున్న టైంలో పెట్టుకోవడానికి. తర్వాత ఇంకా కేబుల్ లెంత్ మైక్రోఫోన్ 2.5 grams వెయిట్ అయితే ఈ మైక్రోఫోన్ అయితే వస్తుంది. తర్వాత టోటల్ వెయిట్ వచ్చి 18 grams. పవర్ మాడ్యూల్ ఇది వచ్చి 18 grams వెయిట్ అయితే ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేశారు ఇందులో. టోటల్ కేబుల్ లెంత్ వచ్చి ఇది 6 meters అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసినట్టు మనకి బాక్స్ మీద అయితే మెన్షన్ చేశారు క్లియర్గా. 6 meters 0.6 m అంటే 6 meters లెంత్ ఉన్న కేబుల్ని అయితే వీళ్ళు మనకి బాక్స్లో మైక్రోఫోన్ ద్వారా అయితే ప్రొవైడ్ చేశారు.
ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్లో వచ్చిన వీడియోస్ అన్నీ కూడా మొబైల్ మైక్రోఫోన్ ఉంటుంది కదా కింద, మొబైల్కి బాటమ్ సైడ్ ఉన్న మైక్రోఫోన్ దగ్గర అయితే నేను నా యొక్క దగ్గరగా పెట్టుకుని అయితే నేను నా వాయిస్ అయితే ఇచ్చాను. ఇప్పుడు నేను బోయో M1 ఇందాక మీరు పెట్టి చూశారు స్టార్టింగ్ నుంచి. ఈ మైక్ పెట్టిన తర్వాత సౌండ్ క్లారిటీ ఎలా ఉందో, మైక్ పెట్టకముందు ఎలా ఉందో మీరు వింటున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది రెండిటి మధ్య డిఫరెన్స్ అనేది ఏదనేది. యూట్యూబర్స్ అందరికీ కూడా యూట్యూబర్స్ అందరికి కూడా బెస్ట్ మైక్ అయితే ఇది బోయో M1. వీడియో చూశారు కదా, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి అందించండి. అలాగే మీ వీడియోలో ఉన్న ఏమైనా మిస్టేక్స్ కానీ మీకు ఏమైనా నచ్చినవి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ద్వారా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీరు కామెంట్ చేస్తే, మీరు కామెంట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు అందించడానికి మేము ట్రై చేస్తాం. తర్వాత మన ఛానల్ అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి బూస్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.